నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. సార్, నిన్న ఢిల్లీలో జరిగిన ఆత్మాహుతి దాడి 12 మంది చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నాయి. ఎలా చూడాలంటారు? ఒకటి ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్, కానీ ఇదేమో ఆశ్చర్యపోయే పరిస్థితి కాదు. ఇలా జరుగుతూ ఉన్నాయి 30 సంవత్సరాలు బట్టి. లో ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటారు. అంటే కనపడని యుద్ధం, తక్కువ ఖరీదైన యుద్ధం చేసేవాడికి నష్టాలు ఉండవు. ఎవరైతే దీన్ని అనుభవిస్తారో వాడికి పెద్ద నష్టం. భారతదేశానికి పెద్ద నష్టం జరిగింది. ఇలా జరుగుతూ ఉంటుంది, మనం మర్చిపోతున్నాం. ఏప్రిల్ నెలలో అక్కడ పేల్గాం జరిగాక 6 నెలల్లో మళ్ళీ ఇక్కడ జరిగింది. ఇది ఎవరు చేయించారు, ఎవరు చేస్తున్నారు, ఎవరి ఇంట్రెస్ట్, అది వేరే లైన్ ఆఫ్ ఎంక్వైరీ. కానీ ఇది ఇంకా జరుగుతాయి, ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. అప్పుడు ఆగేది లేదు. ఎందుకంటే ఇది ఒక తత్వం మన విరోధులకి. ఇది ఒక ఈజీ స్టైల్, ఏడిపెట్టవచ్చు కొద్దిగా. అంతా దేశం అంతా ఇప్పుడేంటి అలరైపోయింది. ఇంకా ఇన్సెక్యూరిటీగా ఉన్నది దేశం అంతా. ఇక్కడ కేయాస్ ఉన్నది, బాంబులు వేశారు ఢిల్లీలో అనుకోవటానికి చేసిన పని. కానీ దీంట్లో ఏంటంటే ఆ కారే పేలిపోయింది కాబట్టి టార్గెట్ ఇంకో చోట లేకపోతే దయటానికి తీసుకెళ్తున్నారా, అది కూడా ఆలోచన ఉన్నారు ఆ టెర్రరిస్ట్. ఇంకో పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చి చేయలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళే చేశారు. పాకిస్తాన్ డైరెక్షన్ మీద, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ డైరెక్షన్ మీద అని మాత్రం క్లియర్గా మనం అనుకో. ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళతో ఎప్పటి నుంచో టచ్లో ఉండి చేస్తారు. ప్రతి దేశానికి దేశ ద్రోహులు ఉంటారు. భారతదేశం ఒకటే కాదు. ఇవాళ మనమేమో ఆశ్చర్యపడక్కర్లేదు. పెద్ద దేశం 145 కోట్లలో చాలామంది అసంతృప్తిగా ఉంటారు, ఇలాంటి పనులు చేస్తారు. కానీ భారతదేశం ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రిపేర్ అవి ఉండాలి. ఇంకా ప్రిపరేషన్ పోవలేదు, టెక్నాలజీ పూర్తిగా వాడలేదు. ఎన్నో లోపాలు కూడా కనపడుతున్నాయి. ఆ లోపాలని మనం దిద్దుకోవాలి. సాధారణంగా అంటే రాష్ట్రం అంతటా లేకపోతే వివిధ రాష్ట్రాలు, దేశం అంతటా కూడా ఎక్కడికక్కడ ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగానే పనిచేస్తూ ఉంటాయి, చూస్తూనే ఉంటాం. బట్ మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అంటే అత్యంత నిఘా ఉంటుంది. ఎందుకంటే మన దేశాధినేతలు అందరూ అక్కడే ఉంటారు, అక్కడ నుండే పరిపాలిస్తూ ఉంటారు. అలాంటి దగ్గర దాడి జరిగింది, ఆత్మాహుతి దాడి జరిగింది అనేది చిన్న విషయం అయితే కాదు. మనం టెక్నాలజీ పరంగా ఎంత ఎత్తుకెదుగుతున్నాం, అయినప్పటికీ ఈ నిఘా లోపల లేకపోతే నిఘా వర్గాలు కాస్త అంటే వాళ్ళ అలసత్వం మనకి ఏమైనా దీంట్లో చూడొచ్చా? మీరేం చెప్తారు? తప్పకుండా ఇలాంటి ఇన్సిడెంట్ అవుతే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఫెయిల్ అవని అంటాం కరెక్టే. కానీ ఫెయిల్ అవటం తప్పదు. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ కొత్త విధానంగా చేస్తారు. సో ఇప్పుడు ఇలా పట్టుకోవటం, ఎవరు చేశారు, అది ముఖ్యమైన విషయం. ఒకసారి ఫెయిల్ అవుతాయి, ఇంకా చేయాలి. దీన్ని చూసి నేర్చుకుని ఇలాంటి సెటిల్ చేసేటప్పటికి కొత్త విధానాలు వస్తాయి. ఇది తప్పదు మనకి. మన దేశంలో 15,000 కిలోమీటర్లు బోర్డర్ ఉన్నాయి. బోర్డరు సగం బోర్డర్లో అసలు ఏమి అర్థం కూడా లేదు. నేపాల్ నుంచి వచ్చేయచ్చు, దూకేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చేయచ్చు. సరే, పాకిస్తాన్తో బోర్డర్ గట్టిగా ఉన్నది, చైనాతో ఉన్నది. మనం ఆప్ చేయలేము. ఎవరన్నా వస్తే అలా పడతా ఉండాలి. టెక్నాలజీని వాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా ఎక్కువ వాడాలి. దేశం అంతా అవేర్నెస్ తేవాలి. కానీ అన్నీ ఆప్ చేయగలవా అంటే అన్నీ ఆప్ చేయలేము. ఒకనప్పుడు ప్లేన్ హైజాక్ చేసేవారు, అది అందరూ అలవాటు పడిపోయి నిఘా సెక్యూరిటీ ఫోర్సెస్ ఆప్ చేశారు. అలాగా కొత్త విధానాలు తీసి ఇంకో కొత్తది వెళ్ళిపోతారు. టెర్రరిస్ట్ డ్రోన్స్ వాడుతున్నారు యుద్ధాల్లో, ప్లేన్స్ వాడేశారు. ఇవన్నీ వాళ్ళు కూడా టెక్నాలజీ వాడుతూ ఉంటారు. మనం ఎంత ట్రై చేసినా ఒక్కోసారి ఆప్ చేయలేం. ఇంకా కష్టపడాలి, ఇంకా తెలివితేటలు వాడాలి అనే పాఠం మాత్రం నేర్చుకోగలం. వాళ్ళు బ్లేమ్ చేస్తే ఉపయోగం లేదు. పుల్లారావు సార్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మనం క్లియర్గా చూసినట్లయితే అప్పటికప్పుడు బార్డర్ క్రాస్ చేసి వచ్చినట్టు కాదు. ఇంతకు ముందే మన దగ్గరే ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, మనతో పాటునే తిరుగుతున్నారు, మనతో పాటునే కలిసి జీవిస్తున్నారు. ఇది ఇప్పుడు అసలైన ఒక ఇబ్బంది పెట్టే అంశం. ఇది మన దగ్గరే ఉంటున్నారు, మనతో పాటే తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు వాళ్ళ కదలికల పైన ఒక రకంగా చెప్పే డౌట్ రాలేదు? ఇది స్లీపర్ సెల్స్ అంటారు. అంటే నిద్రపోయి పడుకున్న వర్గాలు. వాళ్ళు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల క్రితం రిక్రూట్ చేసి ఉంటారు.
వీళ్ళ ఏజెంట్స్నో ఎక్కడో దుబాయ్లోనో లేకపోతే బారెన్లోనో సౌదీ అరేబియాలో కలుస్తూ ఉంటారు. మన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు, రిక్రూట్ చేస్తారు. చేసి ఏమంటారంటే నువ్వు వెంటనే కత్తి తుపాకులు పెట్టి తిరుగు అని చెప్పరు. నువ్వు దాక్కో, నార్మల్ లైఫ్ లీడ్ చేయి, పొట్టు పెట్టుకో, డాక్టర్ పని చేయి, వ్యవసాయం చేయి, నార్మల్గా ఉండు, నీ మీద అనుమానం రాకూడదు, పని ఒకసారి చెప్తా అప్పుడు చెయ్యి. ఎలా నిఘా పెడతారు వీళ్ళ మీద? సస్పిషియస్ బిహేవియర్, అనుమానం వచ్చే ప్రవర్తన చేయట్లేదు కదా, చాలా నిశ్శబ్దంగా ఉంటారు, క్వైట్గా ఉంటారు. ఇప్పుడు బయటకు వస్తారు. ఇప్పుడు ఎవరు వీళ్ళని పురమాయించారో బయటకు వస్తారు. ఇప్పుడు మనం కనిపెట్టగలిగితే అది పెద్ద విషయం. 10% ఎవరికి తెలియదు, అలా పడుకుని ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు, కథలు మెదలు, అవసరం వచ్చినప్పుడు ఫీల్డ్లోకి వస్తారు. ఎలా పడతారు వాళ్ళని? ఇప్పుడు ఎవరైనా మనం పట్టుకుంటే వాళ్ళు చెప్తారు మిగతా పేరు, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, అది బయటకు వస్తారు. సో పదం ఏదో చూడవలసింది ఏంటంటే ఎవరిని ఎన్కౌంటర్లో చంపేయకూడదు, పట్ట ఎవరినో ఒకడనైనా పడితే ఈ రహస్యాలన్నీ బయటకు వస్తాయి. అలా చేసుకుంటా పోవాలి, తప్పదు. ఇంటెలిజెన్స్ ఉన్న పని అంతే. సాధారణంగా ఇలాంటి వాళ్ళందరికీ కాస్త పెద్ద మొత్తంలో మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, ట్రాన్సాక్షన్స్ త్రూ కూడా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అంటే బ్యాంక్ అకౌంట్ మీద ఒక కన్నేసి ఉంచినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి డౌట్ కూడా మనకి ఎక్కడా రాకపోవడం అనేది, దట్టు ఢిల్లీలో అనేసరికి ఇంకాస్త ఇబ్బందికర పరిణామంగా అనిపిస్తోంది. అంత తేలిగ్గా తీసుకునే అంశం అయితే ఇది కాదు. అది కాదు, కరెక్టే. ఇప్పుడు దీంతో ఆగిపోయిందని మీరు ఎలాగనుకుంటారు? ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా సైకలాజికల్ గా షాక్ చేయాలంటే ఈ వచ్చే వారంలో ఇక్కడ అక్కడ పేలుస్తారు వాళ్ళు, ఇంకా దేశం అంతా అదిరిపోతారు. వాళ్ళు చేయవలసిన టైంలో చేస్తారు, మనం ఆప్ చేయలేం. చేసాక మనం పట్ట ఆ శక్తి ఉంటే అదే ప్రివెంట్ చేస్తారు ఫ్యూచర్. అందువల్ల దేశం, రాజధాని, ఇది అది ఏం పని చేయదు. వాళ్ళు ఎవరైనా వచ్చేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. 90% ఆప్ చేస్తూ ఉంటారు, 10% ఆప్ చేయలేము. ఎందుకంటే ప్రతి వాడు కొత్తవాడు, లోనర్ అంటే ఒక్కడే చేస్తున్నప్పుడు ఎవరు ఆప్ చేయలేము, వాడు క్వైట్గా చేస్తారు. సో ఇవన్నీ మనం జరిగినందుకు విచారించవచ్చు, కానీ దానికి ప్రతి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడే పట్టాలి, ఎవరు చేయించారు, ఎలా చేయాలి, అది దొరుకుతుందా చెప్పలేము. ఒకసారి ఏం సైన్స్ లేకుండా భయమైపోతాం, ఒక్కోసారి పొరపాట్లు చేసి బయటకు అప్పుడు మనకు తెలుసు. కానీ ఇందాక నేను చెప్పేది ఏంటంటే దీంతో ఆగేది లేదు, ఇలా జరుగుతూ ఉంటాయి, డ్యామేజ్ చేస్తారు, మనం సహించాలి, రెడీ అవ్వాలి. ఇది ఒక టార్చర్, మనం తప్పదు, టార్చర్ తప్పదు. సరే, ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లు అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ నేతృత్వంలో జరిగింది అంటూ ఒక వార్త. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళంతా ఒక అవగాహన ఉంటుంది, సైకాలజీ మీద ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళే ఇలాంటి పనులకి ఎలా అంటే అసలు ఊహ కూడా అందట్లేదు. అంటే ఒకటి కారణంగా వాళ్ళే కదా, ఆలోచించే వాళ్ళే చేస్తారు ఈ పని. కూలివాడు ఎందుకు చేస్తాడు? కూలి పని చేసేవాడు, రిక్షా వాడు వెళ్ళి ఇదంతా ఏదో చేసేద్దాం, అది ఏదో చేసేద్దాం భారతదేశాన్ని అనుకోరు కదా. ఖాళీగా ఉండి అన్నీ ఉన్న వాళ్ళే చేస్తారు. ప్రతి ఆందోళన, ప్రతి రెవల్యూషన్ మీరు ఆలోచించుకోవాలి. ప్రపంచ హిస్టరీలో లేబర్ ఎవరు మొదలు తీసుకురాలేదు. రష్యాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చిందంటే మధ్య తరగతి వాళ్ళు తీసుకో. చైనాలో కూడా అదేదో లేబర్ బాబాలు చంపేస్తారని వాళ్ళు ఎప్పుడూ రిబల్స్. ఆలోచించేవాళ్ళు డాక్టర్లు, లాయర్లు అన్నీ ఉండి బాగా తిని మైండ్ ఫ్రీగా ఉంటుంది. వాళ్ళ ఈగోస్ హత్య ఉండొచ్చు, వాళ్ళ కోపం ఉండొచ్చు, భారతదేశం మీద కారణాలు ఉంటాయి. అందువల్ల తప్పకుండా అలాంటి వాళ్ళే చేస్తారు. అదే హర్యానాలో మొన్నటికి మొన్న 2800 కేజీల ఎక్స్ప్లోరేషన్ సీజ్ చేశారు, పట్టుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఇది జరిగింది. అది ఆ రెండిట్లో కనెక్షన్ ఉన్నదని కొంతమంది అనుకుంటారు. నిన్న పేరిపోయిందంతా ట్రాన్స్పోర్ట్ చేసి దాసే టైంలో దొరికేరదు. అందుకనే ఇందాక నుంచి ఫస్ట్ నుంచి నేను అన్నది, చేసింది అయిపోయింది, మనం అన్నీ ఆప్ చేయలేము, ఇంపాసిబుల్.
చైనా కూడా ఆప్ చేయలేదు, రష్యా అసలు ఆప్ చేయలేదు. మనం పట్టుకోవాలి, పట్టుకోవటమే విజయం. పట్టుకోగలవా లేదా, మన ఫెయిలియర్స్ తెలిసిపోతాయి. సరైన సీసీటీవీలు ఉన్నాయా, సరైన ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటే వాచ్ చేస్తున్నారా, ఇవన్నీ బయటకు వస్తాయి. అవి బయటికి రానివ్వరు కూడా, ఎందుకంటే ఏదో తప్పులు చేసి బయటికి రానివ్వరు. కానీ తప్పులు జరిగి ఉంటాయి. బయటికి రాకపోతే, నిజం రాకపోతే అక్కడ ఎక్కువ ఫెయిలియర్ అంతా అనిపించేది. జరిగాక పట్టుకుంటే చాలా విశేషంగా ఫ్యూచర్ వార్నింగ్స్ అందరికి, నువ్వు చేస్తే దొరికిపోతావు. మనం చూస్తున్నాం చాలా చోట ఈ రేప్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఎంత జరుగుతున్నాయి. అది చేసే వాళ్ళకి మనం దొరుకుతామా, దొరకం కదా అనుకోండి, దొరకం కదా అని దొరుకుతారు, పట్టుకుంటాం. 100% అంటే కొంచెం తగ్గిపోతుంది రేట్. సో ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ భారతదేశానికి, మనం ఇది చేసిన వాళ్ళని పట్టుకోగలమా లేదా, అది మెయిన్ థింగ్. ఇప్పుడు ఇండియన్స్ అందరికీ కూడా ఇప్పటి వరకు ఉన్న ఒక ధైర్యం ఏంటి అంటే, బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటే టెర్రరిస్టులకి భయం, వాళ్ళు ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడేంత ధైర్యం చేయరు. ఇది ఒక ఆలోచన చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దాని అర్థం మారిపోయింది అనుకోవాలా? అనుకోవటం కష్టం. ఇప్పుడు ఇంకా ఏం అవ్వలేదు కదా. పుల్వామా తర్వాత ఏదో చేశారు, దానికి జవాబు ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి. ఎవరు చేయొస్తుంది బయట, ఎవరో క్రెడిట్ క్లెయిమ్ చేస్తారు మేము చేసామని, అది నిజం కాదు, ఉరికినే డబ్బా. ఎవరు నిజంగా చేసిన వాళ్ళు బయట చెప్పుకోరు, ఇంకోళ్ళ మీద తోస్తా. ఇప్పుడు పాక్ ఆర్మీ ఇప్పుడు ఈ మునీఫ్ పేరు వినిపిస్తుంది, ఎవరై ఉండొచ్చు అంటారు? వాళ్ళే చేయించే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ నా అభిప్రాయం వాళ్ళు చేయించి ఉండరు. జరిగినందుకు అపాలజైజ్ చేయరు, క్షమాపణ కోరు, మేము అయ్యోయో మా దేశం నేను జరిగిందని కోరు. కానీ వాళ్ళంత స్నబ్దులా వాళ్ళే ఇది చేస్తే బయటకు వస్తుంది కదా, వాళ్ళు చేయించుంటారు. కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి దీన్ని జస్టిఫై చేస్తారు, మాకేం సంబంధం లేదు, ప్రజలు చేసుకుంటున్నారు, అది ఆతృత్వం అది చెప్తారు. వాళ్ళు డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు కదా, ఎవరైతే ఉన్నారో తీసుకోరు కదా. తర్వాత పాకిస్తాన్ కూడా ఒక పెద్ద టెన్షన్ వచ్చేసింది కదా, ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో అనుకోని టెన్షన్. వాళ్ళ లైఫ్లో జీవితంలో అనుకోలేదు ఎవరు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ గొడవలు పడతాగా. ఆ తాలిబాన్ నాయకులందరూ పాకిస్తాన్లోనే ఉన్నారు 30 సంవత్సరాలు, అక్కడే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరూ మొదటి అలాంటి దేశం తగు వచ్చి. సో ఈ తగు వచ్చినందుకు భారతదేశాన్ని కూడా కొద్దిగా ఇరుకల్లో పెడదామా, ఇలా టెర్రరిస్ట్ యాక్షన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా షాక్ అవుతారు, అది కూడా ఉంటాం. కారణాలు ఎన్నైనా ఉంటాం. కానీ ఇప్పుడు మనకు ఈ ఆప్ చేయలేము, 100% ఆప్ చేయలేము, కొంతవరకు ఆప్ చేయగలం. ఇంకా మన సర్వేలెన్స్ అంటే వాచ్ అండ్ వార్డ్ నిఘా క్వాలిటీ పెంచాలి, క్వాంటిటీ పెంచాలి, అది కూడా మనకి అమెరికాకు ఉన్న తేడా ఏమిటంటే, అమెరికాలో ఇలాంటి సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళ సిఐఏ, FBI, వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎవరైతే జాయిన్ అవుతారో లైఫ్ అంతా అక్కడే పనిచేస్తారు. భారతదేశంలో వచ్చింది ఏంటంటే, ఇంటెలిజెన్స్ బ్యూరోలో, రాలో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, CRPF, ఇలాగే BSF అంతా IPS ఆఫీసర్స్ డెప్యుటేషన్ మీద వస్తారు, రాష్ట్రాల నుంచి వచ్చి 5-10 సంవత్సరాలు పనిచేసి. సో కంటిన్యూటీ లేదు, కంటిన్యూ అది ఒక రకంగా గవర్నమెంట్ కూడా కంటిన్యూటీ ఎంత గొప్పలేదంటే వాళ్ళే పవర్ఫుల్ అయిపోతుంది. ఒకటి IPS ఆఫీసర్ లాగా జాయిన్ అవి IBలోనే ఉన్నదంటే 20 సంవత్సరాలకి ప్రపంచ రహస్యాలన్నీ తెలుస్తాయి, రహస్యాలు తెలుస్తాయి, వాళ్ళు ఎవరు ముట్టుకోలేదు, ఆల్ పవర్ఫుల్ అయిపోతారు. పాకిస్తాన్లో అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ లాగా అయిపోతారు. కాబట్టి కొద్దిగా ఇది కూడా దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ బ్రేక్ చేస్తా వస్తాం, అది మరీ పవర్ఫుల్ అవుతుంది. ఏదైనా భారతదేశంలో ఎక్కడ చూస్తాయండి యూనివర్సిటీస్ ఉన్నాయి, టెర్రరిజం మీద స్టడీస్ లేవు, ఎంతటి మీద లేవు. అమెరికాలో ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ మీద, టెర్రరిజం మీద, ఇలాంటి వాటి మీద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉండాలి, చదువుకోవాలి, ఎక్స్పర్టీస్ డెవలప్ చేయాలి, ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదేదో గవర్నమెంట్ చేసే పని అని కాకుండా ఇది ఫ్యూచర్ ఏదో చేస్తారు, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది,
ప్రజలు అవేర్నెస్ పెరుగుతుంది దీని మీద, అది మనం అందరూ ఆశించాలి. కానీ దీంతో ఆగిపోతుందా? ఏం ఆగ, వాళ్ళు ఆగే పరిస్థితిలో లేరు పాకిస్తాన్. మనం తట్టుకుంటా పోవాలి. సమయం జవాబిస్తుంది. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం తట్టుకోగలిగితే ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయింది. కానీ 10 years 20 years అనేది చిన్న విషయం అయితే కాదు సార్. నెక్స్ట్ జనరేషన్స్ కూడా సఫర్ అవ్వాలి. కాకపోతే ఇవన్నీ కూడా పాక్ గవర్నమెంట్కి జరిగే అంటే తెలిసే జరుగుతున్నాయా? కొంతవరకు ట్రెండ్ తెలుసు వాళ్ళు, తెలిసి కూడా ఎందుకు ఆపట్లేదు? ఎందుకు ఆపుతారు? వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు రిస్క్ ఏంటి, భారతదేశం మీద అటాక్ వస్తే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారా, తేనే ఈసారి మనకు పైచే వస్తే ఫెయిల్ అయిపోతారు కదా. అవన్నీ వాళ్ళు కూడా క్యాల్కులేషన్ రాస్తారు. వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ కాదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఉన్నారు, యువాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, హిస్టారియన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు ఏం చేయాలి భారతదేశాన్ని ఎప్పటికాలి, భారతదేశాన్ని ఇన్స్టేబుల్గా ఉండటానికి ఏం చేయాలి అని ఆలోచించి చేస్తారు. ఆలోచన లాగా చేసి కొన్ని ఏమిటంటే ప్లాజబుల్ డినయబిలిటీ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఒక మాట. నాకు తెలియదు, నాకు తెలిసి జరగలేదు, అది కూడా వాచ్ చేసుకుంటారు. గవర్నమెంట్కి తెలియకుండా జరిగిందా అవ్వచ్చు, కానీ గవర్నమెంట్లో ఎవరో లెవెల్ ఏదో లెవెల్లో మాత్రం ఇలా జరగబోతుందని తెలుసుకోవాలి, అది మర్చిపోకూడదు. అండ్ అమెరికాకు కూడా తెలుసు అని అనుకోవచ్చా? అమెరికాకి ఇలా చేస్తున్నారని తెలియదు. ఇప్పుడు చేస్తే మేం చేయలేదు, వాళ్ళు ఎవరో చేశారు, అక్కడ ఉన్న వాళ్ళే చేశారు, అక్కడ ఎవరో గవర్నమెంట్ మీద ఇష్టం లేని వాళ్ళు చేశారు చెప్తా ఉంటారు. ఎవరు కథ వాళ్ళు చెప్తారు, ఎవరు నరేటివ్ వాళ్ళది, ఎవరు మొదలుకి వెళ్తాది కథ, ఎవరు కథ మొదలుకి వెళ్తాది. ఫ్యాక్ట్ వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, అక్కడే ప్రజలు అన్హ్యాపీగా ఉండి చేస్తున్నారు, దానికి ఏం జవాబిస్తారు? ఏమున్నాయి? సింపుల్ ఇష్యూస్ కాదు, ప్రతి ఇష్యూ కాంప్లికేటెడ్ ఇష్యూ, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. కానీ మనం తట్టుకోవాలి, కేర్ఫుల్గా ముందరికి వెళ్ళిపోవాలి. మనకి తప్పదు, ఈ బరువు, ఈ బాధ, ఈ శిక్ష మనకు తప్పదు, సహించాలి, సాల్వ్ చేసుకొని ముందరికి వెళ్ళిపోవాలి. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. సార్, ఇప్పుడు అమెరికాకి తెలిసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మేము టెర్రరిజం కండెమ్ చేస్తామంటారు, కానీ పాకిస్తాన్ కండెమ్ చేస్తావా? వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేయడానికి ఆ స్టేజ్లో ఉన్నారు. భారతదేశాన్ని కొద్దిగా బెదిరించి, భారతదేశం కొద్దిగా ఇన్స్టేబుల్గా ఉంటే కొద్దిగా మాట వింటారు కదా, ఆ స్టేజ్లో ఉన్నారండి. కానీ అది పెద్ద భారతదేశం పట్టుకునే స్టేజ్లో లేదు. మనం చూడాలి రాబోయే 2-3 రోజుల్లో ఏ రెవల్యూషన్స్ బయటకు వస్తాయి, ఏ నిజాలు బయటకు వస్తాయి, దాన్ని బట్టి మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చూసాము, ఇప్పటికిప్పుడు మొన్న పుల్వామా దాడి చూసాము, ఇప్పుడు ఈ సంఘటన చూస్తున్నాము. ఎక్కడో ఒక చోట మనం కూల్గా, కామ్గా, శాంతియుతంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటే ఈ ఉగ్ర దాడులు అనేవి ఎలాగో అలాగా ఎక్కడో చోట తమ పంజా విసురుతూనే ఉన్నాయి. ఎంతో కొంతమంది 10ల సంఖ్యలో మనం బలైపోతూనే ఉన్నాం. ఎప్పటి వరకు ఇలాగా మన మన భారతీయుల ప్రాణాలను మనమే రక్షించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామా అనే ఒక భయం వస్తుంది. తప్పకుండా, ఎందుకంటే మనకి బోర్డర్స్ ఓపెన్గా ఉన్నాయి, టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, తక్కువ ఖర్చుతో డ్యామేజ్. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అందరూ న్యూక్లియర్ వెపన్స్ వాడతామని చెప్తున్నారు. ప్రపంచం మారిపోయింది. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎవరు కంట్రోల్లో తీసుకొస్తారు? అమెరికా సూపర్ పవర్గా ఉండినా ఎజర్ట్ చేసుకోవట్లేదు, మాకెందుకు అంటుందా గొడవ, మేము ఎందుకు పట్టించుకోవాలి, దూరం యుద్ధాలతో పదనే అంటున్నా. కరెక్ట్ యాటిట్యూడ్ కాదు, కానీ ఆ ఫేజ్లో ఉన్నాం కాబట్టి భారతదేశానికి అన్సర్టన్ టైం ఉంది, చాలా అన్సర్టన్, అస్థిరత ఇవన్నీ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా తట్టుకోవాలి. సింపుల్ విషయం కాదు, ప్రీబీస్ తినేసినట్టుగా కాదు, చాలా సీరియస్. ఎంతోమంది పట్టించుకోరు, ఏం జరుగుతుందో మాకు అనవసరం అంటారు, కుదరదు. ఇదే ప్రయారిటీ భారతదేశం, డిఫెన్స్, సురక్ష చూసుకోకపోతే మిగతా ఏం ఉండవు. కానీ భారతదేశంలో ఆ సీరియస్నెస్ ఇంకా రాలేదు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూస్తుంటుంటేనే కదా అసలు మన ఇండియాకి సంబంధించిన ప్రియారిటీస్ ఏంటి, మనం వీటిని ఆపలేమా,
ఎలాగ ఆపగలం? ఈ డౌట్స్ అన్నీ దేశ పౌరుల ముందు వస్తున్నాయి. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏంటంటే మనం టెక్నాలజీ డెవలప్ చేయాలి. టెక్నాలజీ ద్వారా ఖర్చు తగ్గుతుంది, వాచ్ ఎక్కువ అవుతుంది. రెండవది మనకి తప్పదు, ఇంకో 10 సంవత్సరాల 20 సంవత్సరాల తప్పదు. మూడవది ప్రపంచం అంతా అస్థిరత పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రష్యా లేదు, అమెరికా లేదు, చైనా లేదు. అవి ఎవరు కంట్రోల్ చేయట్లేదు. పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు, నేపాల్, బంగ్లాదేశ్. సో ఇదంతా పరిస్థితి మనం ఓపిక పట్టి సమయాన్ని కాన్కట్ చేయాలి. ఏదో రకంగా కొన్ని సంవత్సరాల్లో ఇది ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. ఎప్పుడు ఒకలాగా ఉండవు. సో మనం ఓపిక పెట్టాలి, తత్పర అవ్వాలి, ఇంకా పనిచేయాలి, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వాడాలి, ఇంకా పెట్టుకోవాలి. ఇవన్నీ లేకపోతే కుదరదు. ఎదురు చూద్దాం, అలా గవర్నమెంట్ చేస్తుంది, ప్రజలు కూడా కాన్ఫిడెన్స్లో తీసుకుంటుంది అని మనం ఎదురు చూద్దాం. అంటే ఫైనల్గా మీరు మన ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఇచ్చే సజెషన్స్ ఏంటంటే టెర్రరిజం టాప్ ప్రయారిటీలో తీసుకురావాలి, సెక్యూరిటీ టాప్ ప్రయారిటీలో తీసుకురావాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలంటే ఇలాంటివన్నీ ప్రతి యూనివర్సిటీలో ప్రతి కాలేజీలో కోర్సులు పెట్టాలి, ఎడ్యుకేషన్ పెట్టాలి. అక్కడి పాఠాలు అందరు ఈ ప్రభుత్వం ఈ దేశానికి ఎదురులు ఉన్నాయి, ఎక్కడా లేవు. టెర్రరిజం స్టడీస్, కాన్ఫ్లిక్ట్ స్టడీస్ ఉన్నాయి అక్కడక్కడ. టెర్రరిజం స్టడీస్ ఎక్కడా లేవు. ఆంధ్రాలో లేవు, తెలంగాణ యూనివర్సిటీలో లేవు. సెంటర్స్ పెట్టాలి, దాంట్లో డిగ్రీస్ ఇవ్వాలి, ఎక్స్పర్ట్స్ తయారు చేయాలి, అవేర్నెస్ పెంచాలి. అది నా సజెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.